ఈ నూతన దినం యొక్క ప్రాతకాల సమయమున ఉదయకాలంలోనే మనం దేవుని స్తుతించి ఆరాధించడానికి మన ప్రభు మనకు అనుగ్రహించిన విశేష సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మీ అందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మార్నింగ్ మన్నా హిజ్ వర్డ్ అవర్ స్ట్రెంగ్త్ అనేటటువంటి శుభ కార్యానికి మరి దేవుని యొక్క సందేశం వినడానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినం మన యొక్క క్యాలెండర్ ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ద లార్డ్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్. మన జీవము గల దేవుడు మన ప్రార్థనలకు సహాయం చేసే దేవుడు, స్పందించే దేవుడని జ్ఞాపకం చేసుకోవడానికి చక్కటి అంశాన్ని మనకు ఈ దినమున మనం ధ్యానం నిమిత్తమై ఇవ్వబడి ఉంటున్నది. ఈ దినము మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విశ్వాసి, పేదవాడైనా గొప్పవాడైనా, చదువుకున్నవాడైనా చదువు రానివాడైనా, ఎవరైనాను సరే ఎన్ని కష్టాలలో ఉన్న ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎంతో చెదిరిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమనగా ప్రార్థన అనేటటువంటి చక్కటి ఆయుధాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రార్థన ద్వారా మనమందరం కూడా ప్రభు పైన నమ్మకం ఉంచి ప్రార్థించినప్పుడు మనం అడిగినవి, వేడుకొనినవి, మనకు కావలసినవి, పొందదగినవి దేవుడు మనకు అనుగ్రహించుటకు సర్వశక్తిమంతుడై ఉన్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. మనమందరం కూడా ప్రార్థన జీవితాన్ని ఎరిగినటువంటి వారం. మనందరికీ కూడా చాలా ప్రార్థించే అలవాటు ఉన్నటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినమున క్రైస్తవం ఇంతగా విస్తరిస్తూ ఉంటున్నదంటే ప్రార్థన యొక్క ప్రతిఫలమే. ఎవరికి వారు వారి వారి కష్టాలలో, వారి వారి ఇబ్బందుల్లో ప్రభువును ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు దేవుడు విని ఆలకించి కుటుంబ సమస్యలు, సంఘ సమస్యలు, దేశ సమస్యలు, ఎన్నో విధములైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, ఆధ్యాత్మికపరమైన సమస్యలన్నింటిలో కూడా దేవుడు వారి వారి మనవులను విని ఆలకించి దేవుడు సహాయం చేస్తున్నాడని చెప్పుటలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ దినమున ఈ దేవుని యందలి విశ్వాసులు చాలా ప్రబలుతూ ఉంటున్నారని తెలియచేయడానికి ప్రధానమైనటువంటి విషయము ప్రార్థన అని దేవుని నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రార్థన మనము ఎవరమైనా చేయొచ్చు. గురువులే చేయాలని కాదు, విశ్వాసులే చేయాలని కాదు. అక్కరలో ఉన్న ప్రతి వారు ఎవరైనా వారికి కష్ట సమయంలో, దిక్కు దశ లేనటువంటి సమయంలో, తోచనటువంటి సమయంలో, అయ్యో ఏమి చేయాలని, ఏమి చేయాలో తెలియనటువంటి ఆ పరిస్థితులు కలిగినప్పుడు మనము దేవుని వైపు చూసి ప్రార్థించినట్లయితే ప్రార్థన ద్వారా మనకెంతో గొప్ప ఉపశమనం కలుగుతూ ఉందని త్రియక దేవుని నామంలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దినమున క్రైస్తవ సంఘానికి బలమైన ఖడ్గం దేవుని వాక్యం ఎట్లనో బలమైన ఆయుధం ప్రార్థన అనేటటువంటిది మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నది. ఈ ప్రార్థన మనం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో కానీ, కొత్త నిబంధనలో కానీ చాలా విధములైనటువంటి ప్రార్థనలు ఉంటున్నాయి. అందరూ చాలా మంది ప్రార్థనల ద్వారా విజయాన్ని సాధించినటువంటి విషయం మనం చూస్తున్నాం. దేశాలు ప్రార్థించగా దేవుడు వారి మొనను విని వారిని కాపాడిన విషయాన్ని మనం నినివే ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీలు ప్రార్థించగా అనేక పర్యాయములు వారిపైన కరుణ కటాక్షములను చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘం ప్రార్థించినప్పుడు పేతురు లాంటి భక్తులు చెరలో నుండి విడిపించబడ్డటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కుటుంబాలు, కొర్నేలి కుటుంబం ప్రార్థించినప్పుడు కుటుంబం అంతటికి కూడా రక్షణ దేవుడు కలగజేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఈ దినం బైబిల్ పాఠంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే గుడ్డివారిద్దరు ప్రార్థించినప్పుడు, కేకలు వేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కనికరించి వారికి చక్కటి కంటి చూపు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా నేను చెప్పదలిచినటువంటిది ఏంటంటే, మీరు భయపడకండి, దిగులు పడకండి, ఎవరు లేరని కంగారు పడకండి, పొరపడి ఏదో జీవితంలో ఎలాంటి అగత్యాలు చేసుకోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. అది ఎంతటి బలహీనపరిచే అటువంటి శోధన అయినా, బాధ అయినా, వేదన అయినా, అలవాటైనా, ఏదైనాను సరే మనకు ఉన్నప్పుడు మనం ప్రభువుని అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే, వేడుకున్నట్లయితే
దేవుడు తప్పకుండా మన ప్రార్థనను విని ఆలకించి మనకు మంచి ప్రతిఫలాన్ని దయచేస్తాడని మరి చెప్తూ ఉంటున్నాను. కాబట్టి అధైర్యపడకండి, విశ్వాసంతో జీవించండి, ప్రార్థనలో మరి బలంగా ఉండండి, మరి పట్టుదలతో ప్రార్థన చేయాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతిదినం ప్రార్థన చేయాలని మరి జ్ఞాపకం చేస్తున్నాం. పొందేంత వరకు ప్రార్థన చేయాలని మరి మనవి చేస్తున్నాను. యేసు ప్రభు అయితే ఇంకో మాట ఎక్కువగానే చెప్పేస్తున్నాడు. ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామన్న నమ్మకంతో ప్రార్థన చేయమన్నారు. కాబట్టి ఇది ఎంత గొప్ప సపోర్ట్ దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామన్న నమ్మకంతోన మనము ప్రార్థన చేస్తే వాటిని తప్పకుండా మనం పొందుకోగలుగుతాం. సో ప్రార్థించేటప్పుడు మనకు అటువంటి గొప్ప నమ్మకం ఉండాలా. మన ప్రార్థనలో అప్రమకంతో మనం ప్రార్థన చేయొద్దు. నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు విని మనకు సహాయం చేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, ఈ దినము రాజుల గ్రంథంలో కూడా మనము గమనించినట్లయితే మరి 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు ఈ దినం రీడింగ్ కొరకు మనకి ఇవ్వబడ్డాయి. అక్కడ సొలొమోను మరి దేవుని అడుగుతూ ఉంటున్నాడు, వివేకము గల హృదయంను నాకు దయచేయమంటాడు. ఇంత గొప్ప జన సమూహంను పాలించడానికి మరి నాకు వివేకము గల హృదయం ఇవ్వమని ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు మరి దేవుడు ఎంత గొప్ప కరుణామయుడు, కరుణ కటాక్షములు గలవాడంటే ఆయన వివేకము గల హృదయం కొరకు మరి ప్రభును ప్రార్థిస్తే దేవుడు బుద్ధి దానికి యాడ్ చేసినాడు. మనము 12వ వచనంలో గమనిస్తే ఆయన వివేకము గల హృదయం ఇవ్వమంటే బుద్ధి మరియు వివేకము గల హృదయమును దేవుడు సొలొమోనుకు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మన దేవుడు ఎప్పుడు కూడా మనకు మంచి మన ముందు ఉంచేటటువంటి దేవుడు. ఆయన కేవలం వివేకం కొరకే అడిగితే వివేకం మాత్రమే కాదు, నీకు బుద్ధిని కూడా ఇస్తున్నా అని బుద్ధి ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము మరి ఈ దినమున ఆయనకు ప్రపంచంలోనే గొప్ప పేరు తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరి అటువంటి జ్ఞాని ఇంత మటుకు ఎవరు లేరు, రారు అనేటటువంటి వాక్యం బైబిల్ ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చేటటువంటి దేవుడు, అడిషనల్గా ఇచ్చే దేవుడు, మంచి ఇచ్చేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఏ విషయంలోనూ అధైర్యపడకండి, ఏ విషయంలోనూ దిగులు పడకండి. నీకు కావలసినవి, నీవు కోరుకునేవి, నీవు పొందవలసినవి నీవు దేవుణ్ణి పట్టుదలతో మరి కన్నీటితో ఉపవాసంతో మనము ప్రభువును అడిగి వేడుకున్నప్పుడు అది రోగమే కానీ, వ్యాధే కానీ, బాధనే కానీ, ఇబ్బందే కానీ, చెడు అలవాట్లే కానీ, వ్యసనాలే కానివ్వండి, ఏవైనా సరే వాటి నుండి మనకు విడుదల కలుగుతుందని ప్రభునామంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మన అనుదిన జీవితంలో కూడా ఎంతో మంది విషయం మనం చెప్పుకోగలుగుతాం. మన గృహాలలో, మన సంఘాలలో, మన ఇరుగు పొరుగు వారి విషయంలో మనము చాలా ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దినమున మరి మనకి ఇవ్వబడేటువంటి అంశము మరి ద లార్డ్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్, ఇట్ ఈస్ డెఫినెట్ అని మరి ప్రభునామంలో గుర్తు చేస్తున్నాను. మరి సంసోను ప్రార్థిస్తే చివరిలో మరి సంసోనుకి ఎంత గొప్ప బలం దేవుడు దయచేసినాడు. దావీదు ప్రార్థిస్తే దేవుడు ఏ విధంగా దావీదును సంరక్షించి నడిపించి ఉన్నాడో మనం చూస్తున్నాం. బైబిల్లో కానివ్వండి, ఈ ప్రస్తుత దినాలలో కానివ్వండి, రేపటి ఫ్యూచర్ డేస్లో కూడా ఇట్ ఈస్ ద ప్రేయర్ విచ్ సేవ్స్ ద హోల్ వరల్డ్. మరి ప్రార్థనే అందరినీ కాపాడుతుంది, ప్రార్థనే అందరినీ బలపరుస్తుంది, ప్రార్థనే మరి మనందరినీ కూడా ఐక్యపరుస్తుంది. ప్రార్థనలో మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలమై ఉంటామని మరి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని యందు ప్రియులారా ప్రార్థిద్దాం. మరి ప్రార్థన ద్వారా గొప్ప ఫలితాలు పొందుదాం. ఆ ఫలితాల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడి దేవుని మహిమపరచుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రార్థన అనే చక్కటి ఆయుధాన్ని నువ్వు మాకు ఇచ్చినావు దేవా. మా కష్టంలో, మీ ఒంటరితనంలో, ఏకాకిమై ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ప్రార్థించగా నువ్వు మాకు సహాయం అనుగ్రహించే దేవుడవు, నిశ్చయముగా సహాయం చేసే దేవుడవని మరి నీ మాటలను బట్టి మేము సంతోషిస్తూ నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఈ మార్నింగ్ మన కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేకులు ప్రభు అని మాటలు విని తమ జీవితాన్ని, నూతన దినాన్ని సంతోషానందములతో ప్రారంభించడం నీ కృపా సహాయం దయచేయమని, ఈ దినం కొరకు కావాల్సిన ప్రతి మేలు, ఆరోగ్యము, ఆహారము
ప్రభు ఆత్మీయ బలము నుంచి ప్రతి ఆపదల నుండి మమ్మల్ని సంరక్షించి కాపాడుమని యేసుని దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.